గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం నేపాల్లో అయితే అస్తవ్యస్త వాతావరణం అయితే నెలకొనుంది. అక్కడ గవర్నమెంట్ పడిపోయిన పరిస్థితి అయితే దిగరావడం జరిగింది. సో చాలా మంది యువత మొత్తం ఒక రెవల్యూషనరీ రీతిలో గవర్నమెంట్ మీద దాడికి అయితే దిగడం జరిగింది. అసలు ఎందుకు ఈ విధంగా దీనికే ఒక పేరు పెట్టినారు, దాని పేరే జంజీ రెవల్యూషన్ అని చెప్పేసి. అసలు జంజీ రెవల్యూషన్ అంటే ఏంటి, యువతకి అంత కోపం వచ్చే విధంగా అక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, సాక్షాత్తు పార్లమెంట్ నే తగలబెట్టే విధంగా మిలిటరీ వాళ్ళ దగ్గర గన్నులు తీసుకొని వాళ్ళని ఎదిరించిన పరిస్థితి యువతతో పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆ గవర్నమెంట్కి అర్థమయ్యే రీతిలో వీళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, చాలా మంది యువత కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఈ రెవల్యూషన్ లో ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారని వివరాల్లోకి వెళ్తే, స్టార్టింగ్ లో దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. మొదటి కోణంలో ఏంటి అంటే సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం వల్ల యువత గవర్నమెంట్ మీద తిరగబడింది. సో గవర్నమెంట్ వాటిని మళ్ళీ సోషల్ మీడియా బ్యాన్ చేసిన దాన్ని రద్దు చేసినా కానీ మళ్ళీ ఇదే విధంగా కొనసాగుతూనే ఉంది ఉద్యమం. అసలు ఏంటి అర్థం కావట్లేదని ఒక విషయం అయితే, మరో కోణంలో చూస్తే అక్కడ గవర్నమెంట్ చేస్తున్న ఆకృత్యాలు, గవర్నమెంట్ మొత్తం కరెక్షన్ అయిపోయింది. అక్కడ ఒక్కరు కూడా అందరూ అవినీతి పరులే అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ అధికారులు, ఆ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, ఆ పొలిటీషియన్స్ పిల్లలందరూ రిచ్ లైఫ్ ని మెయింటైన్ చేసే వీడియోలు ఒక పక్క, పైన నేపాల్లోని సామాన్య ప్రజలు జీవించే విధానం ఒక పక్క, ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి విపరీతంగా ట్రెండ్ అయిపోయాయి. సో దానిని బ్యాన్ చేయడానికే, దానిని కనపడకుండా ఉండడానికే ఈ 26 ఆన్లైన్ యాప్స్ అయితే, సోషల్ మీడియా యాప్స్ అయితే బ్యాన్ చేయడం జరిగిందని చెప్పేసి, సో దీని వల్ల జరుగుతుంది అని చెప్పేసి ఇదో కోణంలో జరిగింది. సో ఈ రెండు కోణాలు పరిశీలించి సరే ఏది నిజమో ఏది అబద్ధమో పక్కన పెడితే, ముఖ్యంగా అక్కడ ఫినాన్స్ మినిస్టర్ని రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ ఆర్థిక మంత్రిని, అదే ఫినాన్స్ మినిస్టర్ని ఆ నదులలో పారే నీళ్ళలో రాళ్లతో, ఆ కర్రలతో దాడి చేయడము, పార్లమెంటుకు నిప్పులు పెట్టడము చేయడం జరుగుతుంది. అంటే దాదాపు ఈ అధికారాన్ని మొత్తం మిలిటరీ తీసేసుకుంది. ఇంకా అక్కడ గవర్నమెంట్ పాలన లేదు, మొత్తం మిలిటరీ ఆధ్వర్యంలోకి అయితే వెళ్ళిపోయింది. మొన్న శ్రీలంకలో కూడా అదే విధంగా జరిగింది. సో కరువు కారణంగా అక్కడ యువత మొత్తం తిరగబడడం జరిగింది. అంతకుముందు బంగ్లాదేశ్ లో కూడా అదే విధంగా జరిగింది. బంగ్లాదేశ్ లో కూడా యువత తిరగబడడంతో ఈ విధమైన చర్యలు అయితే నెలకొన్నాయి. సో ఇప్పుడు నేపాల్ అంటే యువత ఎందుకు తిరగబడుతున్నారు, అక్కడ గవర్నమెంట్ చేసే ఆకృత్యాలు, ఆ అవినీతిని తట్టుకోలేక తిరగబడుతున్నారని ఒక కోణంలో ఉంటే, మరో కోణంలో దాన్ని డైవర్ట్ చేసే విధంగా సోషల్ మీడియా యాప్స్ కోసం చేస్తున్నారని చెప్పేస్తున్నారు. సోషల్ మీడియా యాప్స్ కోసం అయితే ఇంత రాద్ధాంతం చేసి ప్రాణాలు పోగొట్టుకునే విధంగా, ప్రాణాలు పోతున్నా కానీ లెక్క చేయకుండా గవర్నమెంట్కి యాంటీగా పోరాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ ఒక పక్క పొలిటీషియన్స్ పిల్లలు మొత్తం ఇష్టం వచ్చినట్టు రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తుంటే, అక్కడ ఉన్న సామాన్య ప్రజలు మాత్రము తినడానికి కూడా కనీసం 3 పూటలు తినడానికి తిండి లేక అస్తవ్యస్తం అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో అవ్వడం వల్ల ఈ విధమైన ఉద్యమాలు అయితే చేస్తున్నారు. అదే రెవల్యూషన్ సామరస్యంగా, అంటే ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిమ్మలంగా చేస్తుంటే అక్కడ వాళ్ళు వచ్చి దాడి చేయడము, కాల్పులు జడపడంతో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. మరణించిన వెంటనే ఈ ఉద్యమం ఎంత ఉద్రిక్తకరంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? మరి చైనాలో మన చుట్టుపక్కల దేశాలన్నీ ఇదే విధంగా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే, చైనా మాత్రం ఈ సోషల్ మీడియా యాప్స్ కి రీప్లేస్మెంట్ గా వాళ్ళే ఓన్ గా ఒక యాప్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఎలా వాడుతున్నారో చైనాలో ఇన్స్టాగ్రామ్ ఉండదు, దానికి సంబంధించిన యాప్ ఇంకోటి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కి రీప్లేస్మెంట్ యూట్యూబ్, ఇట్లాంటి వాటివన్నిటికి. సో మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? అదే కోణంలో అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీనిపైన యువతతో పెట్టుకోకూడదు, యువత చాలా మంది మీద రబ్బర్ బుల్లెట్లు రావడము, ఆ గ్యాస్ వదలడము, సో మొత్తాన్ని అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. మొత్తాన్ని ఆర్మీని కూడా ఎదిరించే ప్రయత్నం చేసి వాళ్ళ ప్రాణాలు పోయి చాలా మంది ఆ రక్తం కారుతున్నా గానీ ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.